బీఆర్ఎస్ నాయకులు పార్టీని నడుపుకోలేని స్థితిలో ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తామనడం వాస్తవమని, ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యల్లో నిజముందని అన్నారు. కేసీఆర్ మొదట్లో కేసీఆర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని, సీఎం రమేష్ సిరిసిల్లలో టికెట్ ఇప్పించారని చెప్పారు. ఆర్థికంగా సహాయం చేశారని రమేష్ చెప్పిన విషయాల మీద కేటీఆర్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేటీఆర్ మాట్లాడే భాష సరిగా లేదని మండిపడ్డారు. కేసీఆర్ కొడుకు అసలు ఇంకో విషయం చెప్తా మీకు ఇవాళ. కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ టైం. కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి నాకు మన పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారికి చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అక్కడ గెలవడు అని చెప్పన్నారు. అక్కడ కేకే మహేందర్ గారు గెలుస్తారు, ఈయన గెలవడు అన్నారు. గెలవడు అన్న కేసీఆర్ సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు, కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రా చేయించారు. అప్పుడు పరిస్థితి ఏంది కేసీఆర్ పరిస్థితి? కేసీఆర్ కొడుకు పరిస్థితి ముడతల షర్టు, రబ్బర్ చెప్పులు, ఆ ఫోటో చూసినమైతే అది. అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే అయినవు ఇవాళ. ఇది ఫ్యాక్ట్. ఇది అసలు ఇంకో విషయం చెప్తా మీకు ఇవాళ. కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ టైం. కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్